చేయాలి, దాంట్లో మల్టిపుల్ ట్యాగ్స్ ని అప్లై చేయాలి, ఫస్ట్ మీరు ఒక డివ్ ట్యాగ్ ఒకటి తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక డివ్ ట్యాగ్ అనేది తీసుకోండి. డివ్ సో ఈ డివ్ ట్యాగ్ లోపల మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నా, ఈ డివ్ ఏదైతే ఉందో ఆ డివ్ కి ఒక సిఎస్ఎస్ స్టైల్స్ ని అప్లై చేస్తున్నా, అది కూడా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని అప్లై చేస్తాను. కార్డ్ క్లాస్ యొక్క నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే కార్డ్. ఓకే, సో ఈ కార్డ్ అనే క్లాస్ కి నేను ఏమైతే అప్లై చేస్తానో అది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ నాకు కార్డ్ అంటే మనకి ఏంటి, దానికి ఏదో ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది, పర్టికులర్ ఒక సైజ్ ఉంటుంది, అంతేనా. సో ఫస్ట్ మీరు కార్డ్ కి డిఫరెంట్ లుకింగ్ తీసుకొని రావడానికి ఫస్ట్ ఏదైతే డివ్ ఉందో ఆ డివ్ కి స్టైల్ ని అప్లై చేయడానికి ఫస్ట్ కార్డ్ అనే ఒక క్లాస్ ని ఇక్కడ తీసుకుంటాం. కార్డ్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఆ కార్డ్ అనే క్లాస్ కి స్టైల్స్ ని అప్లై చేస్తాం. ఓకే, ఫస్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకే, సో మీరు ఏ కలర్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. సో నేను ఇక్కడ మెన్యూకి యూజ్ చేసేటప్పుడు హైలైట్ చేస్తున్నప్పుడు బ్లూ కలర్ యూజ్ చేశాను, అలా అయినా తీసుకోండి. లేకపోతే దానికి మీరు ఏదైనా బార్డర్ అప్లై చేయాలి అంటే ఓన్లీ ఒక బ్యాక్గ్రౌండ్ లోపల బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చింది అప్లై చేసి దానికి సరౌండింగ్ లో కూడా ఇంకేమైనా బార్డర్ ఇవ్వాలనుకోండి. సో సింపుల్ గా కార్డ్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఒక బార్డర్ ఇచ్చేసారనుకోండి ఆటోమేటిక్ గా. సో బార్డర్ 2 పిక్సెల్స్ ఉండాలి, సాలిడ్ కి ఇవ్వండి, కలర్ కలర్ వచ్చేసి బ్లూనే అప్లై చేస్తున్నా. ఓకే, బ్లూ కలర్. దీనికి ఆ పర్టికులర్ కార్డ్ యొక్క సైజ్ ఎంత ఉండాలని డిసైడ్ చేస్తున్నాం, హైట్ అండ్ విడ్త్. సో విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్స్ వేస్తాం. నెక్స్ట్ ఇంకొక హైట్, ఇంకోటి ఏంటి, ఇంకొక ప్రాపర్టీ మనం ఏం చేస్తున్నది హైట్ ని కూడా ఒక 300 పిక్సెల్స్ లో తీసుకుంటాం. 100 పిక్సెల్స్ విడ్త్, 300 పిక్సెల్స్ హైట్. సో ఆ కార్డ్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి, మెనూ సేవ్ అంటే ఎక్కడైతే దాన్ని అప్లై చేస్తారో కార్డుకి దాన్ని కూడా సేవ్ చేయండి. సేవ్ అండ్ డన్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక షేప్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 100 పిక్సెల్స్ లో ఆ షేప్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. దీని మధ్యలో మీరు ఏం చేయమంటున్నా, ఇప్పుడు ఇమేజెస్ తీసుకోవచ్చు, ఒక డివ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ డివ్ ట్యాగ్ లోపల మీరు అన్ని ట్యాగ్స్ రాసుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ హెడ్డింగ్ కావాలి, ఒక ఇమేజ్, దాని తర్వాత మీకు ఒక హెడ్డింగ్ కావాలి. ఓకే, సో ఈ కార్డ్ లోపల మీరు ఏమేమి డిస్ప్లే చేస్తున్నారంటే ఒక ఇమేజ్ ని డిస్ప్లే చేయాలి, జావాకి సంబంధించిన జావా ఐకాన్ సంబంధించి ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ ని ఎలా రాస్తాం, ఐఎంజీ ఎస్ఆర్సి లో మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆ ఎస్ఆర్సి లోపల ఏదైతే ఇమేజ్ పాత్ ని ఇస్తున్నారో ఆ ఇమేజ్ పాత్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీకు కావాల్సిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ అన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు జావా ఐకాన్ ఒకటి కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెటర్ గా ఉంది అనిపించింది అనుకోండి. ఓకే, ఈ ఐకాన్ యూజ్ చేస్తాం, డౌన్లోడ్, రైట్ క్లిక్, దెన్ సేవ్ యాజ్ ఇమేజ్, ఎక్కడ సేవ్ చేసుకుంటాం. సో N2లో HTML ఫోల్డర్ లోపల జావా డాట్, ఓకే, జావా లోగో డాట్ ఎక్స్టెన్షన్ ఏముంది, పిఎన్జి. ఓకే, సో ఆ ఇమేజ్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సేమ్ ఫోల్డర్ లోనే ఉంది కాబట్టి జస్ట్ జావా డాట్ పిఎన్జి, జావా లోగో డాట్ పిఎన్జి. సో క్లోజ్ ఆఫ్ యువర్ ఇమేజ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఆ ఇమేజ్ ఎంత సైజ్ ఉందో ఎంత హైట్ ఉందో అంత వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో
ఆ ఇమేజెస్ అనేవి పర్టికులర్ సైజులో ఉండాలి. సో మన యొక్క కార్డ్ యొక్క సైజ్ ఎంత ఇచ్చాం మనం? విత్ 300 విత్ 200 ఇచ్చాం. అంటే 200 కంటే ఎక్కువ ఉండకూడదు ఇంకా కనబడుతుంది. అంటే ఆ కార్డుకి బయటకు వచ్చినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి పర్టికులర్ ఇమేజ్ ఏదైతే తీసుకుంటుందో ఆ ఇమేజ్ 200 పిక్సెల్స్ ఉండేటట్టు సెట్ చేసుకోండి. అంటే ఇమేజ్ యొక్క విడ్త్ డైరెక్ట్ గా మీరు అక్కడైనా అప్లై చేయండి, లేకపోతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ మెనూలో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే సో పర్టికులర్ గా ఈ క్లాస్ లోపల మాత్రం ఈ పర్టికులర్ ఫైల్ లోపలనే మనకు అవసరం కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ ని అప్లై చేస్తాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ ని అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి? స్టైల్ అని ఒక ట్యాగ్. ఈ స్టైల్ ట్యాగ్ లోపల మనం ఆ స్టైల్స్ అనేది అప్లై చేస్తాం. దేనికి అప్లై చేస్తున్నాం? ఇమేజ్. మనం నెక్స్ట్ మల్టిపుల్ ఇమేజెస్ కి మనకి ఇది కావాలి. ఇమేజ్ కాదు కదా, మనం మల్టిపుల్ కార్డ్స్ ఎన్నైతే చేస్తున్నామో ఆ కార్డ్స్ అన్ని కూడా అందులో ఉండే ఇమేజెస్ అన్ని కూడా ఒకే సైజ్ లో ఉంటాయి. సో అప్పుడు మనం వాటి యొక్క విడ్త్ 200 పిక్సెల్స్, హైట్ కూడా 200 పిక్సెల్స్ లోపలనే సెట్ చేస్తాం. ఓకే, సో మిగతా 100 పిక్సెల్స్ లోపల మనం టెక్స్ట్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఆ కార్డ్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఒక కార్డ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో సేప్ లోపల అది డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇక్కడ దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నారు, సో ఇవ్వండి. సో లైట్ గ్రే ఇంతకుముందు ఏదైతే ఇచ్చామో ఆ లైట్ గ్రేని ఈ కార్డ్కి అప్లై చేయండి. సేమ్. సో ఇప్పుడు బార్డర్ అనేది మీకు థిక్ కనిపిస్తుంది అని అనుకుంటే కొంచెం తగ్గించి పెట్టుకోండి. 1 పాయింట్లోనే పెట్టుకోండి, 2 కాకుండా 1 తీసుకోండి. ఓకే, టెక్స్ట్ రాయాలి. నేను అందులో టెక్స్ట్ రాయాలి సార్. రాస్తున్నాను మేడం, టెక్స్ట్ రాస్తున్నాను నెక్స్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ డివ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ ఇమేజ్ డిస్ప్లే చేసాం. ఓకే, సో ఇమేజ్ తర్వాత మనకు టైటిల్ అంటే జావా అని యూజర్కి ఐడెంటిఫై అవ్వాలి కదా. సో జావా అనేది కూడా మీరు దీని కింద రాయాలి. సో జస్ట్ ఆ ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ట్యాగ్ లోపల ఒక, సో మ్యాక్సిమం హెడ్డింగ్ కాబట్టి సో H5 ట్యాగ్ తీసుకోండి. సో H5 తీసుకుంటే కొంచెం చూడడానికి కూడా లుకింగ్ డిఫరెంట్ కనపడుతుంది. సో తీసుకోండి. సో జావా ప్రోగ్రామింగ్. ఓకే, సో ఆ టెక్స్ట్ అనేది వచ్చింది. అలా కాకుండా ఎగ్జాక్ట్ గా సెంటర్ కి రావాలి. ఓకే, సో H5 అవి ఏవైతే తీసుకుంటున్నాం అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా సెంటర్ కి రావాలి. సో ఇక్కడ కూడా H5 ఇది కూడా ఓన్లీ పర్టికులర్ ఈ ఫైల్లోనే అవసరం కాబట్టి నాకు ఇంటర్నల్ సిఎస్ఎస్ ని యూజ్ చేసుకొని అప్లై చేస్తాను. లైన్ సేమ్. సో ఎగ్జాక్ట్ గా సెంటర్కి వచ్చి నెక్స్ట్ దీని తర్వాత కొంచెం డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఈ డివ్ దాని కింద కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్కి ఏం తీసుకోండి? పేరాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోండి. సో యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, open Java page. డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ కొంచెం దీనికి ఏదన్నా మార్జిన్ స్పేస్ కానీ కొంచెం ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తే లెఫ్ట్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇవ్వండి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ మాత్రమే అప్లై చేయండి. లెఫ్ట్, సారీ, మార్జిన్ లెఫ్ట్. ఒక
5 పిక్సెల్స్ చేస్తాం. సో ఆ స్పేస్ అనేది కొంచెం తీసుకో. ఓకే, సో నేను జూమ్ చేసినా కాబట్టి మీకు అలా డిస్ప్లే అవుతుంది. సో తగ్గిస్తాను. సార్ నాకు టెక్స్ట్ ఇటాలిక్ బోల్డ్ కావాలి అన్నా యూజ్ చేసుకోవచ్చు కదా సార్? ఏ ఫాంట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మార్జిన్ ఇంకా కొంచెం స్పేసింగ్ అట్లా ఏమైనా కావాలి అని అనుకుంటే సో ఇంకొంచెం సైజ్ పెంచుకోండి. ఎందుకంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఎక్కువ వస్తే మల్టిపుల్ లైన్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ మల్టిపుల్ కార్డ్స్ మీకు కావాలనుకోండి, జస్ట్ ఒకసారి డిజైన్ చేసింది ఏదైతే ఉందో దాన్ని మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకున్నా మీకు వర్క్ అయిపోతుంది. ఓకే, సో జావా ప్రోగ్రామింగ్ ప్లేస్లో HTML, నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ పాత్ ఒకటి మాడిస్తే సరిపోతుంది. సో HTML మీకు కావాలి. నెక్స్ట్ సో HTML సంబంధించిన లోగో కూడా డౌన్లోడ్ చేసుకోండి. HTML, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటున్నాం. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, డిజైనింగ్ చేసేటప్పుడు సో మనం మ్యాక్సిమం ఒక వెబ్సైట్లో మీరు యూజ్ చేసేటప్పుడు 3 to 4 కంటే ఎక్కువ యూజ్ చేయకండి. అంటే కలర్స్ ఇప్పుడు ఇక్కడ మెనూకి ఇదే యూజ్ చేస్తాను, మళ్ళీ ఇదే యూజ్ చేస్తున్నాను. సో బ్లూ కలర్, సో అంటే ఈ బార్డర్కి కూడా బ్లూ కలర్, అంటే మనం మ్యాక్సిమం 3 to 4 కలర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకండి. ప్లస్ మీరు ఈ టెక్స్ట్ యొక్క సైజు మీకు మరీ చిన్నగా అనిపిస్తే సో ఈ ఆర్డర్ లిస్ట్లో కానీ యాంకర్ ట్యాగ్లో కానీ మీరు మార్చేసుకుంటే ఆ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మీకు యాంకర్ ట్యాగ్లో టెక్స్ట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేశారనుకోండి, ఫాంట్ సైజ్. ఓకే, సో ఆ సైజ్ని మీరు పిక్సెల్స్లో అయినా ఇవ్వచ్చు, లేకపోతే పర్టికులర్ స్పెసిఫిక్ నెంబర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, అది ఆటోమేటిక్గా ఆ సైజ్ అనేది మీ ఇచ్చేదాన్ని బట్టి చేంజ్ అవుతుంది. సో 50 అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది, సో 30 ఇవ్వండి. సో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఏమైనా అడిషనల్గా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఏదైనా బటన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఇంకొక కార్డ్ని మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి సో మల్టిపుల్ కార్డ్స్ మీకు కావాలంటే సేమ్. నెక్స్ట్ HTML ఇమేజ్ని ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. రైట్ క్లిక్, సేవ్ ఇమేజెస్. ఓకే, HTML ఫోల్డర్ లోపలనే డౌన్లోడ్ అవుతుంది. HTML లోగో, ఇది కూడా PNG ఫైలే కాబట్టి సేమ్ ఫోల్డర్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు HTML లోగో .png సేవ్. సో ఇక్కడ ఆ ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ నాకు ఒకదాని పక్కన ఒకటి రావాలి, హారిజాంటల్ గా రావాలి, కానీ ఇక్కడ ఒకదాని కింద ఒకటి వస్తుంది. సో మీరు ఒకదాని పక్కన ఒకటి రావడానికి మీకు ఆల్రెడీ తెలుసు ఏం యూజ్ చేయాలి, డిస్ప్లే ఇన్ లైన్. ఓకే, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని యూజ్ చేయాలి. ఆటోమేటిక్గా ఒకదాని పక్కన ఒకటి వస్తుంది. సో ఇక్కడ దీనికి మీరు కొంచెం స్పేస్ ఏమైనా ఇవ్వాలి, ఒక కార్డ్కి ఇంకో కార్డ్కి అనుకుంటున్నారు, సో అప్పుడు స్పేస్ని ఇవ్వండి. మార్జిన్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ స్పేస్ అనేది తీసుకుంటుంది. మార్జిన్ ఒక 10 పిక్సెల్స్ ఇస్తాను ఎక్కువ. ఆ స్పేస్ ఇలా మీరు డిఫరెంట్ కార్డ్స్ ని రెడీ చేసుకోవాలి. ఈ కార్డ్స్ కి డిఫరెంట్ షేప్స్ కూడా మీరు ఇవ్వచ్చు. అంటే కార్నర్ లో సర్కిల్ కొంచెం చేంజ్ చేస్తూ ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా
లేకపోతే అన్నిటి సరౌండింగ్ లో చేంజ్ చేస్తూ వాటిని మనం కార్డ్ కార్నర్ రేడియస్ అని అంటాం. ఓకే, కార్నర్ రేడియస్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ రేడియస్ తీసుకున్నప్పుడు రేడియస్ ని మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పుడు వాటికి డిఫరెంట్ షేప్స్ కూడా వస్తుంది ఒక కార్డుకి. ఓకే, సో మీరు రౌండ్ కార్నర్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ కార్డుకి. కార్డ్ రేడియస్ ఎన్ని పిక్సెల్స్ అప్లై చేస్తున్నారు? నాకు 19 పిక్సెల్స్ అప్లై చేస్తాను. సేమ్ ఓకే, సో ఆ కటింగ్ అనేది చూస్తారు ఇక్కడ సరౌండింగ్స్ లో సేమ్. సో ఇక్కడ ఇది టెక్స్ట్ అనేది కొంచెం తక్కువగా అయిపోతుంది, సరిపోవట్లేదు కాబట్టి సో మీరు కార్డ్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోండి. హైట్ ఏదైతే ఉందో ఆ హైట్ ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. 330 చేంజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒకలాగా ఉంది, ఇది ఒకలాగా ఉంది. ఎందుకు? ఇక్కడ మీరు ఏవైతే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ లోగో తీసుకున్నా, దానికి బ్యాక్గ్రౌండ్ ఏం లేనందువల్ల సో అలా డిస్ప్లే అవుతుంది. సో మీరు కూడా నెక్స్ట్ ఇమేజెస్ ఏవైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ లేకుండా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సో మీకు నీట్గా కనపడుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ లో ఏం లేదు, దీనికి ఇలా ఉన్నాయంటే దాని బ్యాక్గ్రౌండ్ లో ఏం లేదని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డౌన్లోడ్ చేస్తాం. HTML లోగో .png సేమ్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తున్నాం. ఎస్, రీప్లేస్. చూడండి, అంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజెస్ దాన్ని బట్టి కూడా ఆ లుకింగ్ అనేది మారిపోతూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కార్డ్ కార్నర్ రేడియస్. సో కార్డ్ కార్నర్ రేడియస్ కూడా మీరు డిఫరెంట్ గా ఇవ్వచ్చు. ఓన్లీ లెఫ్ట్ లో కావాలంటే లెఫ్ట్ లో, రైట్ లో కావాలనుకుంటే రైట్ లో. సో ఎలాగైనా మీరు ఇవ్వచ్చు, డిఫరెంట్ షేప్స్ మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డ్ కార్నర్ రేడియస్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాప్ సైడ్ లెఫ్ట్ అంటే మీరు ఇచ్చేటప్పుడు ఒకేసారి అన్ని వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ కార్డ్ కార్నర్ రేడియస్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 19 పిక్సెల్ ఇచ్చారు అంటే అది లెఫ్ట్ సైడ్ టాప్ లో వస్తుందని అర్థం. ఈ కార్డ్ ఏదైతే ఉందో ఈ కార్డ్కి ఇట్ సైడ్ టాప్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏదైతే ఇస్తున్నారో అది టాప్ రైట్ సైడ్ లో వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, సో థర్డ్ వాల్యూ ఏదైతే వస్తుందో అది బాటమ్ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. ఫోర్త్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ వాల్యూ బాటమ్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఫోర్త్ వాల్యూ ఇచ్చింది లెఫ్ట్ సైడ్ లో వస్తుంది, రైట్ సైడ్ లో ఇవ్వాలంటే థర్డ్ వాల్యూ. ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ స్పేస్ ఇచ్చి ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ లేకుండా 15 పిక్సెల్స్. ఓకే, సో 15 ఒకటి స్పేస్ ఒకటి 30 పిక్సెల్స్, ఒకటి 50 పిక్సెల్స్, ఇంకోటి 10 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే, సో ఇది ఎక్కడ వస్తుంది? ఫస్ట్ 15 పిక్సెల్స్ అనేది టాప్ లో అప్లై అయిపోతుంది, అంటే టాప్ లో ఇట్ సైడ్. ఓకే, సో సెకండ్ ఇచ్చిన వాల్యూ ఇట్ సైడ్, థర్డ్ ఇచ్చిన వాల్యూ ఇక్కడ, ఫోర్త్ ఇచ్చిన వాల్యూ ఇక్కడ. ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి.
సేవ్. ఓకే. సో ఇది చూడండి షేప్ అనేది డిఫరెంట్‌గా వచ్చింది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం అప్లై చేసే స్టైల్స్‌ని బట్టి సో మనం డిఫరెంట్ కార్డ్స్ అనేటివి డిజైన్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే సైజ్ కావాలంటే చేసుకోవచ్చు. లేకపోతే ఆ షేప్స్‌లో డిఫరెంట్ కూడా మనం తీసుకొని రావచ్చు. మనం అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీరు కార్డ్ యొక్క రేడియస్ ఇచ్చేటప్పుడు లెఫ్ట్, రైట్, బాటమ్, టాప్ అలా కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే. సో అన్ని సమానంగా రావాలంటే జస్ట్ ఓన్లీ బార్డర్ రేడియస్ అని ఇస్తే సరిపోతుంది. డిఫరెంట్ కావాలంటే మీరు ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాక్ ఎలా తిరుగుతుంది? ఇలానే కదా. సో ఆ సర్కిల్ ప్రాసెస్ ఫస్ట్ ఇచ్చింది ఇక్కడ వస్తుంది, సెకండ్ ఇచ్చింది ఇక్కడ వస్తుంది, థర్డ్ వచ్చింది ఇక్కడ వస్తుంది, ఫోర్త్ ఇచ్చింది ఇక్కడ వస్తుంది. ఓకే. సో మీరు ఆ షేప్స్ ఎలా మార్చుకోవాలనుకుంటున్నారో ఆ షేప్స్ లో మీరు కార్డ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే.